ఫ్రెండ్స్ నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా, ఇండియా మ్యాచ్‌లో ఇండియా అనేది ఓడిపోయిందనమాట. ఇండియా అనేది ఎందుకు ఓడిపోయిందో కొన్ని రీజన్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ ఇండియా టాస్ అయితే నెగ్గి బౌలింగ్ అయితే తీసుకుందనమాట. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా మాత్రం 20 ఓవర్లకి 213 రన్స్ అయితే కొట్టింది. అందులో మనకి క్వింటన్ డికాక్ టాప్ స్కోరర్ అనమాట. ఇండియా బౌలింగ్ చూసుకుంటే బౌలింగ్ అనేది సరిగ్గా వేయలేదనమాట. మీరు మ్యాచ్ మొత్తం చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మనకి లాస్ట్ 3 ఓవర్‌లోనే 50 రన్స్ అయితే మినిమమ్ ఇవ్వటం అయితే జరిగింది. ఆ లాస్ట్ 3 ఓవర్‌లో కూడా బుమ్రా, హర్షదీప్ మాత్రమే వేశారు. వీళ్ళిద్దరే మంచి ఎక్స్‌పెన్సివ్‌గా అయితే ప్రూవ్ అవ్వటం అయితే జరిగిందనమాట. ఈ 3 ఓవర్‌లో గూడా మనకి ఈ మ్యాచ్ ఓడిపోవటానికి ఒక కారణం అని జెప్పేసి నేనైతే చెప్తాను. ఇంక చేజింగ్ విషయానికొస్తే మనకి లోకల్ బాయ్స్ ఇద్దరు కూడా ఓపెనింగ్ చేయడం అయితే జరిగింది. అభిషేక్ శర్మ అలాగే శుభ్మన్ గిల్. ఫ్రెండ్స్ శుభ్మన్ గిల్ ఫార్మ్ చూసుకుంటే అసలు చాలా వరస్ట్‌గా అయితే ఉంది. లాస్ట్ 14, 15 ఇన్నింగ్స్‌లు చూసుకుంటే శుభ్మన్ గిల్ అనేవాడు అసలు ఒక్క మ్యాచ్ కూడా అయితే ఆడటం లేదనమాట. మనకి శుభ్మన్ గిల్ కాకపోతే ఆల్టర్‌నేట్‌గా సంజు శాంసంగ్ గూడా అయితే ఉన్నాడు. కానీ సంజు శాంసంగ్‌ని ఎందుకు పెట్టుకోవట్లేదో గూడా మనకైతే తెలీదనమాట. అలాగే మనకి నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు సూర్యకుమార్ గాని, ఇంకా ఎవరు కూడా ఒక్క మ్యాచ్ కూడా అయితే ఆడలేదు. మన తెలుగువాడైనటువంటి తిలక్ వర్మ మాత్రం ఒక 62 రన్స్ అయితే కొట్టాడు. మనకి అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ఇద్దరు కూడా ఫెయిల్ అవ్వటం వల్ల ఈ మ్యాచ్ అయితే మనమైతే ఓడిపోయామనమాట. ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే వన్ డౌన్‌లో మనకి శివం దూబే గాని, లేకపోతే సూర్యకుమార్ వచ్చుంటే మ్యాచ్ అనేది బావుండేది. కానీ అక్షర్ పటేల్‌ని రావటం వల్ల మ్యాచ్ అనేది కొంచెం స్లో అయితే జరిగిందనమాట. ఈ చేంజెస్ వల్ల కూడా మ్యాచ్ అయితే ఓడిపోవటానికి కొన్ని కారణాలుగా అయితే మనమైతే చెప్పుకోవచ్చు. మీరు ఏ కారణం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఫాలో చేయండి.